పిల్లలు చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఎర్నింగ్ కోసం అని చెప్పి సో తీసుకున్న అమౌంట్ అంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన అమౌంట్ సరిపోకను లేకపోతే ఏదో ఒకటి సంపాదించాలనో సో అలా పార్ట్ టైం చేసే వాళ్ళకి కూడా మీ నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటుందా? మేడం 100లో ఒకళ్ళో ఇద్దరు పార్ట్ టైం చేయకుండా ఇక్కడ నుంచి వెళ్లే ఫండ్స్ మీద ఉంటారు. 100కి 99% మంది ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటా జాబ్ చేసే వాళ్ళే ఉంటారు మేడం. జనరల్ గా గవర్నమెంట్స్ కూడా ప్రొవైడ్ చేసేది ఏంటంటే వర్క్ వైల్ యు లెర్న్ అనేది అక్కడ ఎక్కువ ప్రమోషన్ అనేది జరుగుతుంది. అంటే నువ్వు చదువుకుంటూ జాబ్ చేస్తూ కంటిన్యూ చేయమని. దానికి వాళ్ళు ప్రొవైడ్ చేసేదంటే వారానికి 20 గంటలు వాళ్ళు వర్క్ చేయమని అఫీషియల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఓకే, మనం వర్క్ చేయాలనుకుంటే అఫీషియల్ గా ఓన్లీ 20 hours మాత్రమే మనకి పర్మిషన్ పర్ వీక్. పర్ వీక్ కి అంతకు మించి పని చేయడానికి కూడా లేదు. వారానికి 20 గంటలు మాత్రమే పర్మిషన్ ఇస్తారు పార్ట్ టైం గా వర్క్ చేసుకుంటాం. సో అలా పార్ట్ టైం జాబ్ చేయడానికి కూడా ఏమన్నా హెల్ప్ చేస్తారా మీరు? అంటే వాళ్ళ నా చోట జాబ్ ఉంది మీరు ట్రై చేయండి అని చెప్పేసి ఇలాంటిది ఏమన్నా ఉంటుందా? మనం గైడెన్స్ కావాల్సినంత ప్రొవైడ్ చేస్తాం మేడం ఆ విషయంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక పర్సెప్షన్ ఉంది ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ దొరకడం కష్టము. అందరూ చూసేది ఒకటే మేడం, నేనున్న చోటే నాకు ఉద్యోగం రావాలి అనుకుంటారు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన భారతదేశంలోనే మనది ఏదో ఒక ఊరు, కానీ మనం ఉద్యోగం కోసం ఇంకో ఊరు వెళ్ళి చేస్తాం. మళ్ళీ ఆ ఉద్యోగం అయిపోగానే సాయంత్రానికో లేకపోతే వారం చివరికో మన ఊరికి అనేది మనం వస్తాం. అది బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎందుకు చేయము? ఉన్న చోట ఎందుకు చేయాలనుకుంటాం? అది ఒక్కటి మనం అర్థం చేసుకోగలిగితే పార్ట్ టైం జాబ్స్ అనేవి ప్రతి చోట ఉన్నాయి. ఉన్న చోటే కాకుండా మనం జర్నీ చేయగలిగిన కొద్ది దూరంలో చూసుకోగలిగితే జాబ్స్ అనేవి దొరికిపోతాయి. లేదు అంటే మనం కూడా గైడెన్స్ ఇస్తాం, పలానా చోట ఉన్నాయి, పలానా వాళ్ళ ద్వారా అయినా కానీ మనం ఇప్పిస్తాం ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ కూడా వాళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే మనం సహాయం చేస్తాం. సార్ వాళ్ళ దగ్గర నుంచి అయితే తప్పకుండా హెల్ప్ ఉంటుంది. అండ్ అలాగే సార్ ఇప్పుడు అక్కడ కాలేజెస్ లో ఫీజు ఎలా ఉందని అంటారు? యూకే యూనివర్సిటీస్ వచ్చి మినిమం 14,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుందండి. 14,000 నుంచి 20,000 మధ్యలో? 14,000 నుంచి 20,000 పౌండ్ల మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఈ అమౌంట్ అంతా ఎట్ ఎ టైం కట్టాలా? అంటే స్టూడెంట్ అవసరం లేదండి. యూకే కాలేజెస్ వచ్చి ఇనిషియల్ గా బేసిక్ డిపాజిట్ అనేది ఉంటుంది. వీసాకి వెళ్లే ముందు 60% ఆఫ్ ద ఫీజు మాత్రమే ఇక్కడ పే చేస్తారు. రిమైనింగ్ అనేది అక్కడికి వెళ్ళినా పే చేస్తారు. అది కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో 1 or 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు. సో స్టూడెంట్ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి 60% పే చేసేస్తారు. అది కాలేజ్ టు కాలేజ్ డిఫర్ అవుతుందండి. ఏంటంటే కొన్ని కాలేజెస్ ఏంటంటే 50% పే చేసినా సరిపోతుంది. కొన్ని అది కాలేజ్ అడ్మిషన్ లెటర్ మనకి ఏదైతే వస్తుందో దాంట్లో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫీజు ఇక్కడికి వీసాకి వెళ్ళే ముందు పే చేయాలి, మీకు ఎంత స్కాలర్షిప్ వచ్చింది, సో రిమైనింగ్ ఫీజులోంచి మీరు ఎంత పే చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు దాంట్లో కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, సో మిగిలిన 40% కి ఎప్పుడెప్పుడు పే చేయాలనే డేట్స్ తో సహా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అలాగే సార్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఎలా ఉందంటారు? ఈజీయేనా ఎడ్యుకేషన్ లోన్ రావటం? ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఈజీయేనండి. వాళ్ళకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి, డాక్యుమెంటరీ రిక్వైర్మెంట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తే నేషనల్ బ్యాంక్స్ లో కానీ లేకపోతే రూరల్ బ్యాంక్స్ లో కానీ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు అందరికీ ఉన్న అపోహ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుందాం ఎడ్యుకేషన్ లోన్ మా అబ్బాయిని ఎక్కడికన్నా వెళ్ళి పంపించాలనుకుంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే నేను ఏదైనా ప్రాపర్టీ చూపించాలి, సో అలానే వస్తుందని చెప్పేసి నాకు ఒక అపోహ ఉంది. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఈ మొత్తము అబద్ధం కాదు, మొత్తం నిజం కాదు అండి. ఏంటంటే మనకి కాలేజ్ అడ్మిషన్ ఎలా అయితే దొరుకుతుందో అలాగే మనము ఒక లోన్ అప్లై చేసినప్పుడు లోన్ లో కూడా 2 రకాలు ఉన్నాయి అండి. కొలెటరల్ లోన్ అని, నాన్ కొలెటరల్ లోన్ అని 2 ప్రొవైడ్ చేస్తారు. నాన్ కొలెటరల్ అంటే ఎటువంటి ప్రూఫ్ చూపించకుండా స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ ని బేస్ చేసుకొని లోన్ వస్తుంది. రెండోది కొలెటరల్ బేసిస్, అంటే ఏదైనా డాక్యుమెంట్స్ చూపించి దీని బేస్ మీద మాకు లోన్ ఇవ్వటం, తీసుకోవడం అనేది ఎడ్యుకేషన్ లోన్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పిల్లలు చదివించడానికి అయితే నిజంగా చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అవునండి, మిడిల్ క్లాస్ వాళ్ళనే కాదు, లో క్లాస్ వాళ్ళనే కదా, హై క్లాస్ వాళ్ళనే కాదండి. ఇప్పుడు వెళ్ళే వాళ్ళని చూస్తుంటే ఒక స్టేజ్ అనేది లేదు. ఉదాహరణకి ఒక రిక్షా దొక్కునే పిల్లవాడు కూడా ఇప్పుడు దేశాలు వెళ్ళి చదువుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే యుఎస్ వెళ్ళకపోవచ్చు, కానీ మిగతా దేశాల్లో వాళ్ళకి సరిపడిన రేంజ్ లో అదే స్థాయి విద్య వాళ్ళకి అందుబాటులో ఉంది. ఉదాహరణకి ఎక్కడ అంటే ఐర్లాండ్ కానీ, మాల్టా అనే వన్ ఆఫ్ ద యూరోపియన్ నేషన్ కానీ, యూరోపియన్ కంట్రీస్ లో కొన్ని అదర్ ఫ్రాన్స్ ఇట్లాంటి చోట్ల ఏంటంటే 5-6 లక్షల వరకు ఉంటే మనకి ఒక 10 లక్షల లోపు మాస్టర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
బేసిక్ లోన్ అనేది అక్కడ వస్తుంది. అలాగే ఇప్పుడు మన గవర్నమెంట్స్ కూడా వాళ్ళు ఉన్న ప్రొఫైల్ ని బట్టి, వాళ్ళు ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి విదేశీ విద్యా దీవెన అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్టూడెంట్స్ కి బెనిఫిషియల్ గా ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. సో వాటిని బేస్ చేసుకొని కూడా ఇలాంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతున్నాయి.